గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనము నెంబర్ సిస్టంలో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 1.4 ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుందాము. కంటిన్యూ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ 1.3 నిన్నటి వరకు కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 1.4లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వినండి. క్లాసిఫై ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. మనకేమంటున్నాడు ఇక్కడ, ఇచ్చిన ప్రాబ్లమ్స్ అనేవి రేషనలా ఇర్రేషనల్ నెంబర్సా అనేది కనుక్కోమని అంటున్నాడు. రేషనల్ నెంబర్స్ అంటే p/q రూపంలో రాసే వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. p/q రూపంలో రాయలేని నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. రేషనల్ నెంబర్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి మనం డివైడ్ చేసినప్పుడు. ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి రిపీట్ అవ్వవు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? 2 - √5. ఓకే, 2 - √5 అనేది రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా అని అడుగుతున్నాడు. ఇది రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా మనకు తెలవాలని అంటే 2 అనేది 2/1గా రాసుకోవచ్చు. 2/1గా రాసుకోవచ్చు కాబట్టి ఇది అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. √5 అనేది ఇర్రేషనల్ నెంబర్. మనం ఇర్రేషనల్ నెంబర్కి ఒక నెంబర్ యాడ్ చేసిన, ఒక నెంబర్ సబ్ట్రాక్షన్ చేసిన, మల్టిప్లికేషన్ చేసిన, డివైడ్ చేసిన వచ్చే వాల్యూ అనేది మనకి ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. ఒకసారి మళ్ళీ వినండి. మనము ఇర్రేషనల్ నెంబర్కి ఒక నెంబర్ని యాడ్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా, డివిజన్ చేసినా కూడా వచ్చే నెంబర్ అనేది ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. ఇక్కడ 2 అనే రేషనల్ నెంబర్ నుండి √5 అనే ఇర్రేషనల్ నెంబర్ని మైనస్ చేస్తున్నాం కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చేసినా కూడా వచ్చే నెంబర్ అనేది ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, ఇర్రేషనల్ నెంబర్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి? 3 + √23 - √23. దీన్ని మనము విడదీసి రాసుకుందాం. ఏ విధంగా రాసుకోవచ్చు సొల్యూషన్? 3 + √23 - √23. అప్పుడు √23 రాసుకోవచ్చు. 3ని ఏమని రాయొచ్చు? 3/1గా రాసుకోవచ్చు. ఇది p/q రూపంలో ఉన్నది కాబట్టి ఇది ఏమవుతుంది? 3 అనేది రేషనల్ నెంబర్. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఏంటి? 2√7/7 దీన్ని సొల్యూషన్ ఏ విధంగా చేద్దామో చూడండి. 2√7/7 √7 అనేది ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? వచ్చిన వాల్యూ 2/7. ఇది p/q రూపంలో ఉంది కాబట్టి ఈ నెంబర్ ఏమవుతుంది? రేషనల్ నెంబర్. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? 1/√2. 1/√2 ఇంతకుముందుకే చెప్పుకున్నాం కదా. 1ని √2 అనే ఇర్రేషనల్ నెంబర్తో డివైడ్ చేస్తున్నాం. అంటే ఒక ఇర్రేషనల్ నెంబర్ని అడిషన్ చేసిన, సబ్ట్రాక్షన్ చేసిన, మల్టిప్లికేషన్ చేసిన, డివిజన్ చేసిన వచ్చే వాల్యూ అనేది ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. కాబట్టి దీన్ని మనం డైరెక్ట్గా ఇర్రేషనల్ నెంబర్ అని రాసుకోవచ్చు. ఫిఫ్త్ క్వశ్చన్ 2 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది, పై అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే పై అనే ఇర్రేషనల్ నెంబర్ని
2 అనే రేషనల్ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేస్తున్నాం. అంటే మనం ఇర్రేషనల్ నెంబర్కి ఒక నెంబర్ యాడ్ చేసినా, సబ్స్ట్రాక్షన్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా, డివిజన్ చేసినా వచ్చే నెంబర్ కూడా ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. ఇక్కడ 2 అనేది రేషనల్ నెంబర్ అయినా పై అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఈ ఇర్రేషనల్ నెంబర్కి ఇంకొక నెంబర్ మల్టిప్లై చేసినా కూడా వచ్చే నెంబర్ ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఒకసారి సెకండ్ క్వశ్చన్ చూడండి. సింప్లిఫై ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సింప్లిఫై చేయమని అంటున్నాడు. 3 + √3 × 2 + √2. ఫస్ట్ క్వశ్చన్ దీన్ని ఏమని రాసుకోవచ్చు? 3 × 2 + √2 ప్లస్ √3 × 2 + √2గా రాసుకోవచ్చు. అప్పుడు 3 × 2 = 6 అవుతుంది. ప్లస్ 3 × √2 3 √2 ప్లస్ √3 × 2 2 √3 ప్లస్ √3 × √a × √bని ఏమని రాసుకోవచ్చు? √a × bగా రాసుకోవచ్చు కదా. ఆ విధంగా అండర్ రూట్లో 3 × 2 రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 6 + 3 √2 ప్లస్ 2 √3 ప్లస్ √3 × 2 ఏమవుతుంది? √6 అవుతుంది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో 3 + √3 × 3 - √3 అంటే ఇది a + b × a - b ఫార్ములాలో ఉంది. మనకు తెలుసు కదా a + b × a - b ఫార్ములా ఏమవుతుంది? a² - b². అప్పుడు ఏమని రాయొచ్చు? 3² - √3 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అప్పుడు 3² అంటే దాని వాల్యూ 9 అవుతుంది. √3² అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతే 3 అవుతుంది. అప్పుడు 9 - 3 ఏమవుతుంది? 6 అనేది అవుతుంది. ఓకే. థర్డ్ క్వశ్చన్ √5 + √2 హోల్ స్క్వేర్. ఇది ఏ ఫార్ములాలో ఉంది? a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a² + b² + 2ab అవుతుంది. దీన్ని ఈ విధంగా a² + 2ab + b² అని కూడా రాసుకోవచ్చు. ఓకే. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? అప్పుడు √5 హోల్ స్క్వేర్ ప్లస్ 2 × √5 × √2గా రాసుకోవచ్చు ప్లస్ √2 హోల్ స్క్వేర్. అప్పుడు √5 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 5. 2 × √5 × √2. దీన్ని √a × √bని √a × bగా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? √5 × 2 అవుతుంది ప్లస్ √2 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ 5 + 2 7 అవుతుంది ప్లస్ 2√10 అవుతుంది. ఇది అనేది ఆన్సర్. ఓకే. ఫోర్త్ క్వశ్చన్ తర్వాత ఏముంది? √5 - √2 √5 + √2. ఇది కూడా ఏ ఫార్ములాలో ఉంది? a - b × a + b. అప్పుడు ఇదేంటి ఫార్ములా? a² - b². ఏమని రాసుకోవచ్చు? √5 హోల్ స్క్వేర్ -√2 హోల్ స్క్వేర్. √5 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ 5 - 2 అవుతుంది 3 అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనము ఎక్సర్సైజ్ 1.4లో ఉన్నట్టు 1, 2 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ దీని కంటిన్యూ 3, 4, 5 ప్రాబ్లమ్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. 3, 4 ప్రాబ్లమ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. కేర్ఫుల్గా వింటేనే ఆ ప్రాబ్లమ్స్ అనేవి అర్థమవుతాయి. ఎగ్జామ్స్లో ఇప్పుడు నెక్స్ట్ ఉండే ఎగ్జామ్స్లో మాత్రము అవి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాబ్లమ్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అందరు కేర్ఫుల్గా వినండి. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ మాత్రం ఇంపార్టెంట్ కాబట్టి దీని తర్వాత క్లాస్ కూడా కంటిన్యూగా వినండి. ఓకే. థ్యాంక్ యూ.